మధ్యాహ్నం అన్నం తిని ఒక అరగంట అలా కూర్చుని ఇంటికి వద్దామని చెప్పేసి బయలుదేరి 4 అడుగులు వేసానో లేదో రోడ్డు మీదకి. వానైతే లైట్గా జల్లుబడింది. సరే అని చెప్పేసి ఒక కొట్టు దగ్గర ఆగాము. ఇక కొంచెం తగ్గిన తర్వాత బయలుదేరి మళ్ళీ ఇంకొక 4 అడుగులు వేసేసరికి ఒక్కసారిగా గుమ్మరించి కొట్టింది. వానైతే మమ్మల్ని నిలువున ముంచి తడిపేసేసింది. కనీసం ఇంటి దగ్గర ఉన్నప్పుడు పడినా సరే అక్కడైనా ఆగిపోయేదాన్ని. అటు ఇటు కాకుండా మధ్యలో అయితే మేము ఇరుక్కున్నాము. ఇక 4 అడుగులు వేస్తే మాత్రం రోడ్డు వచ్చేది. చక్కగా ఆటో ఎక్కేసాను. ఆ స్పాట్లో అయితే వర్షం ఫుల్గా గురిచేసింది. ఇక అయితే మాత్రం అక్కడ ఒక టీ షాప్ ఉంటే దానిలోకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా నుంచున్నాము, గంట సేపు అంతేమున్నాము. ఇంకా ఏ ఆటో రావట్లేదు, వచ్చినా ఏమో అసలు ఆపట్లేదు ఈ వర్షానికి. ఇక వాళ్ళందరూ టీ తాగుతుంటే మాకు కూడా తాగాలనిపించింది. మేమైతే 2 కప్పులు టీ తీసుకుని మా అబ్బాయి నేను తాగాము. అప్పుడు మనసుకి చాలా హాయిగా అనిపించింది వేడివేడి టీ తాగేసరికి. ఆ తర్వాత అయితే మా తమ్ముడు ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేశాడు. తిట్టాడు మమ్మల్ని, ఇంకా నాకు చెప్పకుండా మీరు ఎందుకు వెళ్ళారని చెప్పేసి. ఇక ఆటోలో వస్తున్నా కానీ ఒకటే గాలి. ఆ గాలి కనీసం ఆటో కూడా కదలట్లేదు. ఇక యార్డు దగ్గరికి వచ్చేసరికి అయితే మాత్రం ఫుల్గా వాటర్ నిలబడ్డాయి. అసలుకి ఆటో టైర్ల వరకు అయితే నీళ్ళు వచ్చేసాయి. మేము మా ఇంటి దగ్గరికి వెళ్తామా లేదని అనుకున్నాను. అంత బీభత్సంగా వర్షం అయితే పడింది. నేను ఇదే మొదటిసారి టీ కొట్టి దగ్గరికి వెళ్ళి టీ తాగడం, కానీ చాలా సిగ్గు అనిపించింది. ఇక మాత్రం రోడ్డు మీద వస్తుంటే పాపం కాయలు వాళ్ళైతే మాత్రం చాలా నష్టపోయారండి. ఎక్కడికక్కడ వదిలేసి ఆ కాయలన్నీ వెళ్ళారు. చూసి మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఇక రాగానైతే ఇక మా వాడికి తలదూర్చి బట్టలు అయితే మార్చాను. ఇక మా మరదలైతే మాత్రం ఇంటికి కొంచెం వీడియో లెక్చర్ సబ్స్క్రైబ్.